ఆదిత్య పాఠశాలలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు 10 సంవత్సరాలుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ ఎస్కే భాష దాతల సహకారంతో దాదాపు 60 మంది మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఈ నెల డాక్టర్ శంకర్ శర్మ దివ్యాంగులకు పెన్షన్లు అందించారు. దివ్యాంగులకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమని డాక్టర్ శంకర్ శర్మ ఎస్కే భాషను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వం ఎంత చేసినా సమాజంలోని ధనవంతులు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. 60 మంది మానసిక వికలాంగులకు పెన్షన్ రూపంలో ఇవ్వడం, సొంతంగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమైన విషయము. అంటే మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది సమాజంలో ఉండే ధనవంతులు ఆ నిరుపేదల వైపు కొద్దో గొప్ప చూస్తూ వారికి నిజంగా సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు. సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో, సార్వాళ్లతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొద్దో అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష.